మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజులవుతోంది. ఈయన చివరగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన బోళా శంకర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో మెగా అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర అనే సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా ఒక స్పెషల్ సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. నిజానికి విశ్వంబర సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సిందిగా ఆ సమయంలో రామ్ చరణ్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వాయిదా పడింది. ఇలా ప్రతిసారి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తారని అందరూ భావించారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతోందని ఎదురుచూసిన అభిమానులకు చిత్ర బృందం తీవ్ర నిరాశను కలిగించారని తెలుస్తోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర సినిమా వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల గురించి అధికారికంగా తెలియజేయకపోయినా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన స్టాలిన్ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అదే రోజున స్టాలిన్ సినిమాని 4K వెర్షన్లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా తెలియజేశారు. ఇలా స్టాలిన్ తిరిగి విడుదల కాబోతోంది అంటే విశ్వంబర మరోసారి వాయిదా పడినట్లేనని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఈ సినిమా వరుసగా వాయిదా పడుతున్న నేపథ్యంలో అభిమానుల్లో ఎంతో నిరాశ ఎదురవుతోంది. వీలైనంత త్వరగా చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్తో పాటు విడుదల తేదీ గురించి కూడా అధికారికంగా తెలియజేస్తే బాగుంటుందని అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నటి త్రిష నటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈమె చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించగా ఖుష్బూ చిరంజీవికి అక్క పాత్రలో నటించారు. ఇలా 2006వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తిరిగి విడుదల చేయబోతున్నారు. చిరు పుట్టినరోజు సందర్భంగా విశ్వంబర వస్తుంది అనుకుంటే ఆయన నటించిన స్టాలిన్ సినిమా రిలీజ్తోనే సరిపెడుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ పనుల్లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.